వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నందమూరి రక్తం కాకపోవచ్చు కానీ నందమూరి తత్వం మాది. క్యాన్సర్ హాస్పిటల్ గురించి కూడా చేస్తున్నారు, ప్రజలకు సేవ తోటి చేస్తున్నాడు. ఆపరేషన్ ఉంది ఫాదర్ కి, దానికోసం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. బాలయ్య బాబు గారు ఆయన అంటే మాకు పిచ్చి కాదు, అదొక రకమైన అదంతే చెప్పడానికి రాంది. బాలయ్య బాబు అంటే మేము ఆయన అభిమానులం, ఏవైనా చేస్తాం వాళ్ళ కోసం. ఆయన అంటే మాకు అభిమానం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం నందమూరి బాలయ్య ఇంటి ముందు ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇంటి దగ్గర జై బాలయ్య అంటూ కూడా స్లోగన్ వినిపిస్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఫ్యాన్స్, సో మనం చూడొచ్చు బాలయ్య జై బాలయ్య. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ చిక్కడపల్లి కోటి బడిచేడు నుండి వచ్చినాం. ఓకే, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ వచ్చినాం, ఏ టైంకి వచ్చారు? 9 o'clock వచ్చాం. ఓకే, ఏంటి బాలయ్య అంటే అంత ఇష్టమా? అవును, చాలా ఇష్టము. మా మన్మరాళ్ళకు, మా కోడలకు, మా ఇయ్యంకునికి ఆదోన్ నుండి వాళ్ళ అభిమానంతో నేను కూడా తెలుగుదేశం పార్టీలు ఉంటే ఆ అభిమానంతో కూడా వచ్చినాం మేము ఆయన గురించి. ఏంటి ఎందుకు ఇష్టం బాలయ్య అంటే? అంటే తెలుగుదేశం పార్టీలు ఉన్నాడు, వాళ్ళ నాన్న కూడా ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన కూడా క్యాన్సర్ హాస్పిటల్ గురించి కూడా ఏదో ఇది చేస్తున్నారు, ప్రజలకు సేవ తోటి చేస్తున్నాడు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు, మంచి అభిమానంతో వచ్చినాం మేము ఇక్కడికి. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాం, పాత సినిమాలు. ఏ మూవీ ఇష్టం బాగా బాలయ్య? మంగమ్మ గారి మన్మడు, అవన్నీ పాత సినిమాలు ఇష్టం చాలా. అఖండ చూసారా? అఖండ చూసినాం, చాలా బాగుంది. మా మన్మరాళ్ళకి చాలా ఇష్టం అఖండ. డ్యాన్స్ చేస్తారు, ఇక వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఏంటి తీసుకొచ్చారు గిఫ్ట్? బాలయ్య సార్ది ఫోటో తీసుకొని వచ్చినాం. వాళ్ళ నాన్న వాళ్ళ సార్ బాలయ్య సార్ ఇద్దరు. చూసారా బాలయ్య? చూసినాం ఇప్పుడు కార్లో వెళ్తుంటే చూసినాం. మేము మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి సాధుని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే వచ్చిన. బై బర్త్ బాలయ్య గారి ఫ్యాన్. నా పేరు కూడా తేజస్వినినే. మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. మన బాలయ్య బాబు గారు నా మ్యారేజ్ డేకి ఫోన్ చేసి విష్ చేసినారు. యాక్చువల్గా మా ఫాదర్కి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ ఉంది ఫాదర్కి, దానికోసం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఇంకా ప్రాసెస్లో ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారు బాలయ్య గారిని? హెల్ప్ మేము ముందు నుంచి బాలయ్య బాబు గారు ముందు నుంచి, మా ఫాదర్ ముందు నుంచి అప్రోచ్ ఉన్నారు. నేను చాలా సార్లు కలిసిన, ఈ ఏజ్ నుంచి సార్తో కలుస్తున్నాను. ఈ ఏజ్ నుంచి సార్నే కలిసిన. నేను మ్యారేజ్ అయినా కూడా సార్ విజ్ చేసినారు. మొన్న కూడా నా మ్యారేజ్ డేకి విజ్ చేసినారు. నా పేరు కూడా తేజస్విని. మొన్ననే సార్ కూడా చెప్పినారు, మా అభిమానులు అంటే మా ఇంటి మనుషులతో సమానము, కేవలం మా అభిమానులే కాదు మా ఇంటి సభ్యులు కూడా అని కూడా మనం మెన్షన్ చేసినాం. అఖండ 2 టీజర్ చూసారా? చూసినాం సార్, చాలా బాగుంది సార్, సూపర్. వెయిటింగ్ ఫర్ ది సినిమా. మనది అక్కడ ఊరే ఆదోనినే. మేము మంత్రాలయం చదువుతున్నాను, ఆధ్యాత్మికంగా వేదాలు అధ్యయనం చేస్తున్నాను. అక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి ఫోటో పెద్ద తెచ్చినాం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. చూస్తుంటాను. అఖండ చాలా ఇష్టం. అఖండ 2కు వెయిటింగ్ చేస్తున్నాను. ఆయన కూడా వేదాలు మంత్రాల గురించి బాగా చెప్తారు. అవునవును, బాగా చెప్తారు. సాంస్క్రిట్ శ్లోకాలు కానీ దాని గురించి అర్థం కానీ బాగా చెప్తారు. సినిమాలు కూడా చూపించారు, అఖండంలో చూసినాం కదా, అందుకే కొంచెం అభిమానం ఎక్కువ. జై బాలయ్య. బాలయ్య గారు మీకు హెల్ప్ చేస్తున్నారంట కదా, సో హెల్త్ పరంగా. సో ఏంటి, ఎలా పరిచయం, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? నేను బాలయ్య బాబుకు 30 years ఇండస్ట్రీ నుంచి నేను పరిచయం బాబుకు. మొన్న మా పాప వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే కూడా ఫోన్ చేశాడు. నా బర్త్డేకు చేస్తాడు, నా కొడుకు బర్త్డేకు చేస్తారు బాలయ్య బాబు గారు. ఆయన అంటే మాకు పిచ్చి కాదు, అదొక రకమైన అదంతే చెప్పడానికి రాంది. బాలయ్య బాబు అంటే మాటల్లో చెప్పలేనిది. అఖండ టీజర్ కూడా నిన్న చూసాము. అది బాలయ్య బాబు కాదు, పైనుంచి ఎవరు సదాశివుడు కిందికి దిగి వచ్చినట్లే మాకు ఒళ్ళు జలదలించిపోయింది. ఈరోజు ప్రతి బర్త్డేకు ఆయన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కలిసి వెళ్ళిపోతాము. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్, అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఈరోజు మా పాప, మా మనవరాళ్ళు అందరితో వచ్చాము. అందరిని తీసుకురమ్మని మన ఫోన్లో కూడా చెప్పారు బాలయ్య బాబు గారు. అందరిని తీసుకొని నువ్వు రా స్వామి అని చెప్పారు.
అందుకే తీసుకొని వచ్చాను. పాప ఉండేది ఇక్కడే, నేను కూడా వచ్చి వదిలి బర్త్డే ఉంది కదా అని కలిసి వెళ్ళిపోదామని వచ్చాం. ఏ హెల్ప్ చేస్తున్నారు మీకు అంటే హెల్త్ పరంగా? హెల్త్ పరంగా నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. దానికి బాలయ్య బాబు గారే స్వహాగా లెటర్ ప్యాడ్ పెట్టి మొత్తం చేసి, ఇప్పుడు జస్ట్ ఒక టెస్ట్ మిగిలింది, అది వెళ్ళిపోయింది. అది అయిపోయిందంటే నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది. నువ్వు చేసుకో స్వామి, నేను వచ్చి హాస్పిటల్లో కలుస్తాను, మీరు వచ్చి నాతో మా పాప బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తాం సార్ అని చెప్పింది. రెండమ్మ ఖచ్చితంగా నేను ఎక్కడ ఉంటానో, షూటింగ్లో ఉంటానో, ఇంట్లో ఉంటానో, అవుట్డోర్ ఉంటానో తెలియదు, కానీ నేను వచ్చి హాస్పిటల్ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తానని కూడా చెప్పాడు. ఓకే, ₹1 కూడా పే ఆయన ఆల్రెడీ శాంక్షన్ చేశాడు, ఆయనే చేశాడు. ఎంతవరకు అయింది? 30 lakhs 30 lakhs. 30 lakhs ఆయనే. ఆయనే బిఫోర్ టెస్ట్లు మేము చేసుకున్నాం. అది మాకు పర్సనల్గా 2019 నుంచి ఉన్నది. ఇంకా 30 lakhs మాకు బేర్ చేసేకి ఇబ్బందికరం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, అంత చేయలేను, మాకు రియంబర్స్మెంట్ కూడా అంత రాదు. బాలయ్య బాబుకు నేను మా టౌన్లో సజ్జద్దు నేను అంతా ఒకే తరము వాళ్ళ బాలయ్య బాబుతో మాట్లాడి చేస్తే ఆయన స్వతహాగా హెల్ప్ చేశాడు. అది నెక్స్ట్ వీక్ ఆ 10 daysలో నాకు ఆపరేషన్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ సార్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఏంటి గెటప్? ఏంటి గెటప్? శ్రీరాముని పాత్ర వేసిన కాబట్టి బాలకృష్ణని కలవని కృష్ణ, ఆయన ఎన్నో పాత్రలు వేసిన, నేను కూడా ఎన్నో పాత్రలు వేసిన. ఆ కృష్ణుడు, రాముడు, నేను ఒక బుడగ జంగాని కాబట్టి, కళాకారుని కాబట్టి 1982 నుంచి కళాకారులు. ఆయన నాన్నగారు కూడా మాకు ఇండ్లు కోటరస్ కూడా బోడుపల్లిలో కట్టించిన వాడు ఆయన. అటువంటి కళాకారుని కడుపులో పుట్టిన బాలకృష్ణ గారు ఆయన కలవడానికి రావడం జరిగింది సార్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి 33 పాత్రలు వేసిన, 33 గెటప్లు వేసిన. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, ఏకాపాత్ర అభినయ పాత్రలు వేసిన, ఇన్ని గెటప్లు వేసిన. బాలకృష్ణ కలవడానికి వచ్చాను సార్. నేను బేడప్పుడు కానీ మాది షాద్దార్ తాలూకా, రంగారెడ్డి జిల్లా. అంటే ప్రతి బర్త్డేకి వస్తారా? ఈ బర్త్డేకి వచ్చారు? ప్రతి లెక్కగా వస్తానండి, పాత్రలు వేసుకొస్తాను. అన్నగారి వర్ధంతి కూడా వస్తాను, విషయం సార్ గట్టకి అక్కడ వస్తాను. ఇక్కడ బాలకృష్ణ ఈరోజు ఆయనకు అవార్డు వచ్చినందుకు మాకు సంతోషం ఉంది కాబట్టి వచ్చినాం. కలిసారు ఎప్పుడైనా? చూసారా? చూసాం సార్, ఇంత మస్తు చూసాం సార్. అన్నగారు కూడా చూసాను. అన్నగారు కూడా, మా నాన్నగారు కూడా, మేము కూడా పాత్రలేసి ఆనాడు నేను కృష్ణుడు పాత్రలేసి మా నాన్నగారు కలిసిండు రామాలకు. ఇది ఉప్పల్లో పాత్రలేసి కలిసిండు. ఇప్పుడు ఇంద్రారెడ్డి హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు రామారావుని కలిసిండు. ఆనాడు రామారావుని మా తండ్రి కలిసిండు. ఈరోజు బాలయ్య బాబుని కలని వచ్చింది సార్. ఆయన మూవీస్లో ఏ మూవీ ఇష్టం మీకు? లెజెండు, వీరసింహారెడ్డి, శ్రీరామరాజ్యం, పౌరాణిక పాత్రలో శ్రీరామరాజ్యం, సాంఘికలో భైరవ దీపం, అటువంటి పాత్రలు. లెజెండు, సాంఘికలో లెజెండు, వీరసింహారెడ్డి, నీలకొండ భగవతి కేసరి, అటువంటి పాత్రలు కూడా బ్రహ్మాండ వేసుడు. సాంఘిక, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ని బ్రహ్మాండంగా నటించాడు. జై బాలయ్య. బాలయ్య బాబు అంటే మాకు చాలా ఇష్టము. ఆయన సినిమా అంటే ఫస్ట్ నాకు తొలిసారి సమరసింహారెడ్డి సార్, సమరసింహారెడ్డి చాలా నచ్చింది. అక్కడి నుంచి లెజెండ్, అఖండ, ప్రతి ఒక్క సినిమా, భైరవ దీపం అంటే, లారీ డ్రైవర్ అంటే చాలా ఇష్టము. అభిమానులు అంటే కూడా మా షాదార్ తాలూకాలో సినిమా పశక విస్తులు సినిమా చూస్తుంటే నన్ను అంత 100 మందిలో నా పేరు బాలకృష్ణ సార్, బాలయ్య సార్ నేను చచ్చిపోతా, నేను పోటీ చేయాలంటే 2వ ప్లాట్ఫామ్ తమ్ముడు సోదర స్లో నిదానం అని నన్ను పోటీ దిగి నాతోని 5 నిమిషాలు ఛాయ్ టీ తాగి షాదార్ తాలూకా రైల్వే స్టేషన్లో, అప్పుడు మన స్టేషన్లో షూటింగ్ తీస్తున్నారు, అక్కడ దిగి ఛాయ్ తాపి నన్ను అభిమానించి పూలమాలేసే సార్కు నా పోటీ దిగిండు. మొన్న కూడా వాళ్ళ తండ్రి వర్ధంతికి వచ్చిన, హాస్పిటల్కి వచ్చిన, నన్ను చూస్తే కూడా బాలయ్యబాబు 100 మందిలో రాండి బాలయ్యకి రాండి అని నాతో కారు ఎక్కి మరీ కారు దిగి ఆయన ముఖం చూస్తే కోపం ఉంది, కానీ అభిమానం మీద చాలా పిచ్చి అభిమానం ఉంది ఆయన మీద. ఆయన మన మీద అభిమానం మీద చాలా అభిమానం, కొట్టేమని లేదు. ఆయన ముఖం చూస్తే కొట్టినట్టుగా పులి సింహంలాగా గర్జిస్తాడు, కానీ అభిమానం చూస్తే రానని కారు ఎక్కిండు. సార్ బాలయ్య సార్ అన్నప్పుడే మళ్ళీ కారు దిగిండు సార్. మన తండ్రి వర్ధంతి హాస్పిటల్లో దిగి మాట్లాడి మన సార్ చెప్పిన సార్కు జై బాలయ్య, జై బాలయ్య. ఓ బ్రహ్మాండంగా ఉంది అన్నయ్య, చాలా బాగుంది. అరాచకం మాటలు లేవు, భయంకరం.
ఏంది ఆనాడు నాన్నగారు వేశారు కదా, అన్నగారు శివశంకర్ పార్వతి కటాక్షం అనే ఆ పాత్రలు వేసిండు. ఈనాడు బాలయ్య బాబు గారు అభిమానమైన నా పేరు నందు బాలయ్య అండి. బాలయ్య బాబు పేరు యాడ్ చేసుకొని నందు బాలయ్య అని పెట్టుకున్నాను. నీ శాంతినగర్ నియోజకవర్గ అధ్యక్షుడిని. మాకు బాలయ్య బాబు నుంచి మా నాన్నగారు ఇప్పుడు మాట్లాడిన మా నాన్నగారు మా వంశపర్యం నందమూరి తత్వం అది. నందమూరి రక్తం కాకపోవచ్చు కానీ నందమూరి తత్వం అది. నందమూరి చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికైనా మేము బాలయ్య బాబు సినిమాలకైనా బర్త్డేకైనా ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా శాంతినగర్ నియోజకవర్గం మా నందమూరి అభిమానుల సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈనాడు మా బాలయ్య బాబు 65వ పుట్టినరోజు సందర్భంగా మేము మాప్నాడ్ జిల్లా శాంతినగర్ నుంచి వచ్చినాము. కలవనికి కలుస్తాము కూడా. సారు టైం ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఉంది, అయిపోయిన తర్వాత కలుస్తామన్నారు. ఇప్పుడు అఖండ సినిమా నుంచి వచ్చిన ఒక చిన్న డైలాగ్ అండి. ఉగ్ర భూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, ఆ పరమేశ్వరుడిది. కాదాని తాగాలని చూస్తే జరిగేది తాండవం, అఖండ తాండవం. జై బాలయ్య. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నయ్య. మంత్రాలయం సార్ మాది. 3 వెహికల్స్ వచ్చినాం సార్. ప్రతి బర్త్డేకి వస్తాం సార్. ప్రతి బర్త్డేకి కలిసాం సార్ మేము. అంత పిచ్చి సార్ మాకు చిన్నప్పటి నుంచి అంతే సార్. అది మా అభిమానం అంతా. ఇప్పుడు సార్ దగ్గర కలిసి అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తాం సార్. హాస్పిటల్ దగ్గరికి చూసారా? ఇప్పుడు చూసాం సార్. సాయంత్రం వరకైనా కలిసాం సార్. ఇడిసాం సార్. ఆయనకే సార్ కలుస్తారు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా ప్రతి అభిమానులకి కలిసే ఫోటో దింపి పంపిస్తాడు సార్ మాకు. కడప నుంచి పోయా బాలకృష్ణను చూడడం కోసం వచ్చాను. కలిశాను, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నాకు ఏ సాయం చేయకపోయినా కూడా అభిమానంతో కూడిన అన్నమాట నాది. సాయం కోసం నేనైతే చూడను. ఆయన ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నా నరసింహారాయుడు, సమరసింహారెడ్డి 5 రూపాయల టికెట్ కూడా పోయి చూసింది మా కడపలో. అదండి అఖండ 2 అరాచకం అండి. శివతాండవాన్ని చూపించాడు అంతే. సూపర్ ఉందండి. బాలకృష్ణ అంటే బాలకృష్ణ. ఆయనను కొట్టే హీరో ఎవరు లేరు. ఏ యాక్టర్ లేడు. అఖండాకు 2 అంతకు మించి ఉంటుందండి. అరాచకమే సృష్టించాడు అంతే. సూపర్ అండి. తమ్మను ఆయన అభిమాని, మేము ఆయన అభిమానులం. ఏవైనా చేస్తాం వాళ్ళ కోసం. అదండి. సాయం కోసం అయితే కూడింది అయితే కాదు. ఆయన కోసం మాకేం సాయం చేయకున్నా కూడా ఆయన కోసం మేము వస్తాము. మా అభిమానం అలాంటిది. సాయం కోసం ఆయన దగ్గర రాలేదు, మేము అభిమానంతో వచ్చాము అంతే. ఓకే, డన్. జై బాలయ్య. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? లగేజ్ తో వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు ఏంటి? ఆంధ్రా నుండి వచ్చినాం. సార్ కోసం చూచామని, పుట్టినరోజు కదా చూసిపోదామని అభిమానంతో ఆయనతో వచ్చినాం. ఓన్లీ చూడడానికి వచ్చారా? ఎక్కడ? ఆంధ్రాలో? ఆంధ్రాలో కడప. ఓకే. అంటే ఎప్పుడు బర్త్డేకి వస్తారా? ఇప్పుడే వచ్చారు? ఇప్పుడు వచ్చినాము. ఆయన అంటే మాకు అభిమానం. అందుకు ఏంటి ఎందుకు అంత ఇష్టం బాలయ్య గారు అంటే మాకు సినిమాలు ఆయన ఫస్ట్ తీసిన ఉంటే ఆయన సినిమాలకు చూసాం మేము. చాలా అభిమానం మాకు. బాలయ్య సార్ అంటే మాకు చాలా ఇష్టం. అందుకు చున్నీకని వచ్చినాము. లగేజ్ తో వచ్చారు. ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చినాము. పొద్దున దిగినాము. 7 గంటలకల్లా దిగినాము. ఇంటి దగ్గర మరి మీ పిల్లలకి వాళ్ళకి చెప్పేసి వచ్చారా? చెప్పి ఏమని చెప్పొచ్చారు? సార్ను చూసి వచ్చామని చెప్పి వచ్చినాము. ఏమన్నారు మరి? హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ తెలుసా మీకు? అసలు మీకు ఇల్లు ఎలా తెలుసు? ఇక్కడ వరకు ఎలా వచ్చారు? అసలు ఇల్లు ఆటోలో వచ్చినాము. ఇల్లు ఎలా తెలుసు మీకు? అడ్రస్ అడిగి కనుక్కొని ఆటోలో వచ్చినాం మేము. చూసిపోదాంలే సార్ అని. ఎంత అవుద్ది? ఇద్దరు వచ్చారు. రాను పోను మీకు ఎంత అవుతుంది? అయితే సుమారు కదా సార్. 1000 రూపాయల పైన అవుతుంది సార్. వచ్చి జస్ట్ ఆయన చూస్తే మీకు ఒక సంతృప్తి కానీ వచ్చినాం సార్. చూసారా? చూడలే సార్, అందుకని కూర్చున్నాం. ఇప్పుడు వెళ్ళారు కదా కార్లో. అదే కార్లో వెళ్ళినప్పుడు నా కాళ్ళు బాగలేవు సార్. 2 కాళ్ళు ఎలా వచ్చారు మరి? నడచలేను. అట్లనే వచ్చినాము. చిన్నగా వచ్చినాము. ఆటోలో ఎక్కించి. మీకు ఏదైనా హెల్ప్ కోసం వచ్చారా లేకపోతే హెల్ప్ కోసం కూడా వచ్చినాం సార్. కొంచెం పాపకు పెళ్లి చేసి అప్పు చేసినాం సార్. దానికోసం హెల్ప్కి వచ్చినాం సార్. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మేమే వచ్చినాం సార్. మేమే వచ్చినాం సార్. ఎవరు చెప్పలే. అంటే ఈయనే హెల్ప్ చేస్తాడని ఎందుకు అనుకున్నారు మీరు? సార్ చేస్తాడు, చాలా మందికి చేస్తున్నాడు కదా సార్. అందుకు చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ఈయనే హెల్ప్ చేస్తాడని ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయనకు అభిమానం అంటే కదా సార్. ఏంటి సార్ కొడుకు అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆయన సినిమాలు కూడా మాకు చాలా ఇష్టం సార్. 2వ సినిమాలకు కానీ కూడా పోతాను నేను బాగా. సార్ సినిమాలకు అప్పటి నుండి తీర్చనేల నుండి. అందుకు సార్ అంటే మాకు అభిమానం సార్. దాదా మీరు చెప్పండి, ఏంటి బాలయ్య గారు అంటే ఏంటి అంత అభిమానం? ఎందుకంటే రామారావు ఎన్టీ రామారావు కొడుకు కాబట్టి బాలయ్య అంటే
అసలు డైలాగులు అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లలు ఇప్పుడు అతను చిన్న వయసులోనే అప్పుడు వయసులో ఉన్నప్పటికే డైలాగులు అంటే లేవు. ఇప్పుడు వయసు 64 దాటిన తర్వాత అతని వయసు మటుకు డైలాగులు కూడా పిచ్చి డైలాగులు ఉంటాయి. సినిమా ఎట్లుందో తెలియదు కానీ డైలాగులు మటుకు అదే సున్ను అదే ప్రకారం సినిమా సున్ను పిచ్చి. సో ఏంటి మరి అంటే ఇక్కడికి ఇంత కష్టపడి వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు కదా, మరి కలుస్తారా? ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? సాయంత్రం వరకు ఉంటాము. కలిసాలంటే మా ఊరికి వెళ్ళిపోతాం. అంత జనంలో మనకు చిక్కుతారు కదా సార్, ఉండరు కదా, అందుకు కాబట్టి. అంటే మీకు అంటే ఏ నమ్మకంతో వచ్చారు ఆయన కలుస్తారు, డెఫినెట్గా హెల్ప్ చేస్తారని? గెలుపు సమస్య సినిమా యాక్టర్ అంటే ఒక పిచ్చి. సినిమా యాక్టర్ అంటే ఒక పిచ్చి. అంటే మీకు ఈ వయసులో ఇబ్బంది కదా అక్కడ నుంచి ఇంత జర్నీ చేసి రావడం, ఆయన కలుస్తారో లేదో, ఆయన ఇల్లు ఎక్కడో ఏంటో అసలు దగ్గర వరకు వెళ్ళనిస్తారా లేదా, ఇదేమీ ఆలోచించలేదా? మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా కనీసం ప్రపంచ దేశాల్లో అవతల దాటినా కూడా కనుక్కొని అదే పని అడ్రస్ పెట్టుకుని కనుక్కొని పోతారు. ఎటువంటి సరే 1-2 వనవల 2 నెలలు కూడా అడ్రస్ పట్టుకొని పోయి వెళ్ళిపోతారు. ఏ సినిమా ఇష్టం మీకు బాలకృష్ణ గారిది? అన్ని సినిమాలు ఇష్టం. ఈ సినిమా ఏం లే, అన్ని సినిమాలు అంటే ఇష్టం. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూశారు? ఇప్పటికి ఎక్కువ అప్పుడు మాది ఎక్కువ చూసలే కదా సార్, అప్పుడు మాది చూసినాను కాబట్టి. ఇప్పుడు సినిమాలు ఒక పాట, అది ఏ పాట అంటే సార్ అది ఆ పాట కాదులే ఇది సార్, ఇది పట్టుకొని పాట కోసం ఎక్కువ చూసాను. ఈ మధ్యకాలంలో థియేటర్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. కంటి చూపు కొంచెం తగ్గిపోయిందని, అందుకు తగ్గిపోయింది కాబట్టి, కొంచెం తగ్గింది కాబట్టి అందుకు. ఈ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు? ఉంటాం సార్. కలవకపోతే వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం సార్. కలవనప్పుడు వెళ్ళిపోవాలి కదా సార్, ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. మరి మీకు ఫుడ్ అదంతా సాయంత్రం వరకు ఇక్కడే ఉంటే ఎలాగా? ఏమో మా ఎట్లా చూస్తాం సార్, మా కష్టాలు చూస్తాం, మేము చూస్తాం అంతే. సో చూసారు కదా ఫ్యాన్స్, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో బాలయ్య అంటే వాళ్ళకి ఎంత అభిమానం, ఎందుకు అంత అభిమానం అనేది వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా. సో బాలయ్య ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి కూడా సో ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేశారు, ఆయన్ని కలవాలి, చూడాలి, విష్ చేయాలి అని చెప్పేసి. సో మొత్తానికి బాలయ్య అయితే బయటకు వచ్చారు, ఫ్యాన్స్ అందరినీ చూశారు. సో బసవతారకం హాస్పిటల్కి ఆయన వెళ్ళారు. సో తర్వాత వచ్చి ఫ్యాన్స్ అందరినీ కలుస్తామని చెప్పారు. సో తర్వాత వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకుంటారని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి విష్ చేశారు. అఖండ 2 టీజర్కి సంబంధించి సో నిన్న టీజర్ రిలీజ్ అయింది. సో ఆ టీజర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ బీజిఎం అండ్ ఇంకా ఆ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి, అఖండ కంటే మించి ఉండబోతుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బాలయ్యను చూసినందుకు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. సో ఈ అప్డేట్స్ కూడా చూస్తూ కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో అనేంద్ర, RTV హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app